396 జీవోను జారీ చేయడం వలన దస్తావేజులకు నష్టం కలుగుతుందని మరియు స్టాంపులకు నష్టం కలుగుతుందని వారి కుటుంబాలు రోడ్ల పాలవుతాయని చాలా బాధాకరంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను సాగించడం జరుగుతున్నది. ఈరోజు 3వ దినం తీరినది. ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ అక్కడక్కడ డాక్యుమెంటరీలని లోపలికి పిలుచుకొని వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ పంపుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా డాక్యుమెంటేటర్లు స్టాంపులు సబ్ రిజిస్ట్రార్ గారి మాటలు విని లోపలికి దయచేసి పోవద్దండి. కావున ఈ 396 జీవో రద్దయ్యే వరకు మనమందరం ఐక్యతతో అందరూ కలిసికట్టుగా సమ్మె చేస్తూ అవసరమైతే నిరాదీక్ష చేస్తూ అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూడా కలిసి వారికి కూడా వినతిపత్రం సమర్పించుకుంటూ మనమందరము కలిసికట్టుగా ఈ సమ్మెను జయప్రదం చేసుకుంటూ పోతూ 396 జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలని, చేయకపోతే చేసే వరకు మనం సమ్మెను విమించుకునేది ఉండదని మనమందరము కలిసికట్టుగా ఈ సమ్మెను కొనసాగించాలని రైటర్లకు దస్తావేజు లేఖర్లకు తెలియజేయడం వల్ల ఈ 396 జీవోను ప్రైవేటీకరణను ప్రజలకు వారి ఆస్తుల పట్ల అభద్రతాభావం ఏర్పడి ఆస్తులకు భద్రత లేకుండా పోతుంది. బలవంతుల చేతుల్లోకి ఇవన్నీ పోవడం వల్ల ఈ దస్తావేజులు అనేవి ఆస్తులు అనేవి చట్టంగా ఉండకపోగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అభద్రత ప్రజల్లో కొనసాగుతుంది. కావున దయచేసి మనము ఈ ప్రైవేటీకరణను మరియు జీవం రద్దుపరచుకున్నటకు ఎంత టైం పడితే అంతవరకు కూడా మనం సమ్మెను కొనసాగించడానికి అవకాశం కల్పించుకొని అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రకారం దస్తావేజు లెక్కలు అయితేనేమి స్టాంపులు అయితేనేమి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు రోడ్ల పాలవుతున్నారు. దగ్గర సుమారు 5 లక్షల మంది కుటుంబాలు రోడ్ల పాలవుతున్నవి. ఇవన్నీ ప్రభుత్వం వారు గమనించి మాకు ప్రభుత్వం వారు ప్రభుత్వం మాకు రాసిన దానికి కానీ ఈ సలహాలు ఇచ్చిన దానికి కానీ మాకు డబ్బులు ఇవ్వడం లేదు. మేము ప్రజలు వస్తే మా చెంతకు వస్తే ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కాబడితే ఒక ఈసీ తీసుకొని వాటిపైన మనం వెరిఫికేషన్ చేసుకుని ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా నచ్చజెప్పి వారికి అందుబాటులో ఉంటూ వారు ఇచ్చిన డబ్బుతో మేము తీసుకుంటూ మా జీవన వృత్తిని గడుపుతున్నాము. ఈ దశలో ప్రభుత్వాలు మాకు సాయం చేయకపోగా మమ్మల్ని పూర్తిగా తొలగించడం అనేది చాలా బాధాకర విషయం. ఈ సందర్భంలో రైతులందరూ వారి కుటుంబాలన్నీ చాలా విచ్ఛిన్నమై చాలా బాధాకరంగా జరగగలదు. కావున దయచేసి ఈ ప్రభుత్వం వారు 396 జీవోను రద్దుపరుస్తూ మరియు ప్రైవేటీకరణ రద్దుపరుస్తూ మా రైతులకు ప్రజలకు కూడా కాపాడగలని కోరుతున్నాం. ప్రైవేటీకరణ అనేది చాలా బాధాకర విషయము. ప్రైవేటీకరణ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నది. ఇది రిజిస్టర్ శాఖ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు. ఎందుకంటే వీటికి రికార్డులు ఉంటాయి, భద్రత ఉంటుంది. కొన్ని పాత ఓల్డ్ డాక్యుమెంట్స్ లోపల నుంచి రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ భద్రత ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ చాలా అభద్రతా భావము. కావున దయచేసి రైటర్లకు కానీ స్టాంపులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని మరీగా కోరుచున్నారు. థ్యాంక్స్.